హాయ్ అండి. ఈరోజు మన వీడియో వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ అండి. చికెన్ క్లీన్ చేసేసి ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాను. ఉప్పు, కారం, పసుపు, పెరుగు, అలాగే 1 స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు వేసేసి మన చికెన్కి చక్కగా పట్టించుకోవాలండి. ఇవన్నీ కూడా ఈ విధంగా పట్టించేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు చికెన్ నాననివ్వాలి. మనం మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందామండి. ఈ విధంగా మూత పెట్టేసి మన హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసి ఇక్కడ చెక్క, లవంగం, బిర్యానీ ఆకు వేసుకున్నానండి. నెక్స్ట్ ఆయిల్ కాగాక పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేపేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపుకోవాలండి. అల్లం వెల్లుల్లి కూడా వేగాక మనం ముందుగా నానపెట్టి మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ వేసుకుందాం. చికెన్ నుంచి వాటర్ ఈ విధంగా బయటికి రావాలండి. మూత పెట్టి ఉడికించుకుందాం. చూసారా, ఇక్కడ వాటర్ బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఒక గ్లాస్ వరకు వాటర్ వేసేసి చికెన్ ఉడికించుకోవాలండి. అలాగే జీడిపప్పులో 10 వరకు తీసుకొని ఇలా మిక్సీ గ్రైండ్ చేసుకున్నాను, మెత్తని పేస్ట్ లాగా. అది కూడా వేసేసుకొని ఇప్పుడు మన కూరకు తగినట్టుగా వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక గ్లాస్ వేసేసాను. ఉడికించుకున్నాను మూత పెట్టేసి. చూసారా, మనకి ఇక్కడ ఆయిల్ పైకి వచ్చేసిందండి. చికెన్ చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు నేను 1 స్పూన్ వరకు చికెన్ మసాలా, అలాగే 1 స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. ఈ విధంగా వేసుకొని ఒకసారి కలిపేసి ఉడికించుకోవాలండి. ఫైనల్లీ మనకి చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా చేస్తే ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.